హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. దాదాపుగా 12,000 పైకి సంబంధించిన పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీరు ఎటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మిస్ అవ్వరు. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు 21 మే 2020 సంబంధించినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేటటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇక్కడ ఉందండి. 21 మే 2026 నాడు ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. మీరు దాన్ని క్లిక్ చేసిందంటే మీకు ఒక విండోలో ఈ విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటిది నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది. ఈ ఉద్యోగాలు దేనికి విడుదల చేస్తారంటే ఫిలప్ చేయడానికి డిఫరెంట్ మినిస్ట్రీస్లలో కానీ డిపార్ట్మెంట్స్లో, ఆర్గనైజేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ట్రిబ్యునల్స్లలో ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి వారు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అండి. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇది మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెషర్స్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ ఉన్నారో వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం కావడానికి సంబంధించిన నోటిఫికేషన్ని క్లియర్గా నేను సింప్లిఫై చేసి సమ్మరైజ్ చేస్తూ ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ముందుగా మనం నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్య అంశాలు ఏవైతే మనం చూసుకుంటామో మొత్తం ఖాళీలు వచ్చేసి 12,256 ఖాళీలు ఉన్నాయండి. దీనికి అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. జీతం వచ్చేసి 25,500 నుంచి 1,51,100 వరకు స్కేల్ అనేది ఉంటుంది. అది కూడా లెవెల్ 4 to 8 అనేది వాళ్ళు స్కేల్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగా పోస్ట్ను బట్టి జీతం అనేది ఉంటుంది. ఇక అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మాత్రం 22 జూన్ 2026 వరకు ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పూర్తి వివరాలు, ఏజ్కి సంబంధించిన వివరాలు, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్యాటర్న్, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే సుమారుగా 12,256 పొజిషన్స్ అనేది ఖాళీగా ఉన్నాయండి. ఇవి వచ్చేసి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి లైక్ సిబిఐ, సిబిడిటి, సిబిఐసి, కాగ్ తదితర సంస్థలకు సంబంధించిన పొజిషన్స్ ఫిలప్ చేయడానికి ఎస్ఎస్సి వారు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ అనేది విడుదల చేస్తూ ఈ పొజిషన్స్ ఫిలప్ చేస్తూ ఉంటారు. రిజర్వేషన్లు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ మరి ఎక్స్ సర్వీస్ అభ్యర్థులకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ముఖ్యమైన తేదీలు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 21 మే 2026 అనేది అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి. ఆ డేట్ నుంచే నోటిఫికేషన్ అనేది కూడా విడుదలైంది కాబట్టి వెంటనే మీరు నెక్స్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026 అనేది లాస్ట్ డేట్ అండి. ఇది మాత్రం క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఇది చివరి తేదీ. జూన్ 23, 2026 మాత్రం ఫీజు చెల్లింపు యొక్క చివరి తేదీ అండి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. అండ్ 29 జూన్ 1 జూలై వరకు ఏమైనా మీరు కరెక్షన్స్ చేసుకోవాలి, మోడిఫికేషన్స్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో ఏమైనా ఉంటే మాత్రం ఎడిట్ చేసుకోవాలంటే ఈ పలానా డేట్లలో మాత్రమే అప్లికేషన్ విండో ఓపెన్ అయిన తర్వాత మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో ఉండేటువంటి టైర్ 1 పరీక్ష ఏదైతే ఉందో అది ఆగస్టు, సెప్టెంబర్ 2026లో టెంటేటివ్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక టైర్ 2కి సంబంధించిన పరీక్ష వచ్చేసి డిసెంబర్ 2026లో అనేది ఉంటుందని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక మనం శాలరీ విషయాలు ఒకవేళ బ్రేక్ డౌన్ చేసుకొని ప్రతి లెవెల్కి చూసుకుంటే లెవెల్ 4లో వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన లెవెల్ 4లో ఉండే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, యూడీసీకి సంబంధించిన పొజిషన్స్ అనేది ఉంటుంది లెవెల్ 4లో. లెవెల్ 5లో వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఆడిటర్, అకౌంటెంట్ సంబంధించిన పొజిషన్స్ అనేది ఉంటుంది. లెవెల్ 6లో వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇందులో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జేఎస్ఓకి సంబంధించినటువంటి పొజిషన్స్ అనేది ఈ లెవెల్ 6లో ఉంటాయి. లెవెల్ 7లో వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏఎస్ఓ కానీ, ఇన్స్పెక్టర్ ఆఫ్
ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐసికి సంబంధించిన పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి ఈ లెవెల్లో ఉంటుంది. ఇక హైయెస్ట్ టాప్ లెవెల్ వచ్చేసి లెవెల్ 8 అండి. ఇందులో 47,600 నుంచి 1,51,100 వరకు జీతం అనేది పే స్కేల్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్స్, అకౌంట్స్ ఆఫీసర్, గ్రూప్ బి గెజిటెడ్ సంబంధించిన పొజిషన్స్ అనేది ఫిలప్ చేస్తారు. ఇక్కడ అత్యధిక వేతనం అనేది లెవెల్ 8లోనే ఉంటుందండి. ఇక దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా మనం చూస్తే మీరు క్రూషియల్ డేట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కట్ ఆఫ్ డేట్ అనేది 1 ఆగస్టు 2026 నాటికి అర్హత సాధించి ఉండాలి. మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ ఉన్నా చూసుకోవాల్సింది కట్ ఆఫ్ డేట్ 1 ఆగస్ట్ 2026కి మీరు కట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక సాధారణ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటుంది. జేఎస్ఓ పొజిషన్స్కి అప్లై చేసేవారు మాత్రం డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి, దాంతోపాటు 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఉన్న వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కింద డిగ్రీలో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ఇంకో విషయం ఏంటంటే, కొత్త అప్డేట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే వారికి 1 8 2026 వరకు వారికి సర్టిఫికేట్స్ అనేది వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇక ఏజ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే దీనికి కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఆగస్టు 2026 వరకు అనేది ఉంది. ఇక వయసు రేంజ్ పోస్టును బట్టి 18 to 27 years, 20 to 30 years అండ్ 18 to 30 years అండ్ 18 to 32 years అనేది పోస్టును బట్టి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది లిమిట్స్ ఉన్నాయండి. ఇక ఎవరైతే ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వారు ఏ డేట్ నుంచి ఏ డేట్లో పుట్టిన వారు, సంవత్సరంలో పుట్టిన వారు కూడా ఈ చెక్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది మీకు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వివరాలు కూడా వారు క్లియర్గా ఇచ్చేసారండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 years అనేది ఉంటుంది, ఓబీసీ వారికి 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీటీ వారికి వచ్చేసి అన్రిజర్వ్లో 10 years, ఓబీసీ వారికి 13 years, ఎస్సీ ఎస్టీ వారికి 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి మాత్రం 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఇక ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసిన వారికి స్క్రూటినీ చేసిన తర్వాత టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఫేజ్ 1లో జరుగుతుంది. దాని తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్ష టైర్ 2లో జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా స్కిల్ టెస్ట్ అంటే మెయిన్గా ఇక్కడ వచ్చేసి. ఇక ఫేజ్ 3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. కానీ ఇది ఎస్ఎస్సి వారు మాత్రం కండక్ట్ చేయరు. ఏ డిపార్ట్మెంట్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన వారే ఈ ఫేజ్ 3 అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అని చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కింద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనేది ఉంటుంది. క్యూఏ కింద 25 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ కంప్రహెన్స్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ 1 year అనేస్తారు. ఇక్కడ మాత్రం మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది తప్పు ఆన్సర్ చేస్తే మాత్రం. టైర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ఉంటుంది. పేపర్ 1లో సెషన్ 1 అండ్ సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1 వచ్చేసి 2 hours 15 minutes ఉంటుంది. ఇందులో వచ్చేసి సెక్షన్ 1లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్, సెక్షన్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. సెషన్ 3లో వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సెషన్ 2లో వచ్చేసి పేపర్ వచ్చేసి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. పేపర్ 2కి సంబంధించిన జేఎస్ఓస్కి మాత్రమే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, 100 ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది, 2 hour డ్యూరేషన్ అనేది ఉంటుంది. పేపర్ 3కి సంబంధించింది ఒకవేళ చూసుకుంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉంటుందండి. ఇవి వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్ ఉంటుంది, 2 hours అనేది ఉంటుందండి. దీన్ని బట్టి మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి. మీరు టైర్ 1 నుంచి టైర్ 2కి సంబంధించిన ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే సాధారణంగా ఎస్ఎస్సి ఫీజు అనేది 100 rupees అనేది ఉంటుంది పురుషులకి, అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాత్రం ఎటువంటి ఫీజు అనేది ఉండదని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 23rd June 2026 వరకు ఉంటుంది. మీరు ఆ డేట్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఎలా అప్లై చేయాలని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి
ఒక యూటీఆర్ అనేది ఓటీఆర్ అనేది మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆల్రెడీ ఓటీఆర్స్ ఉన్నవారు ఎవరైతే చేసుకున్నారో పాత వెబ్సైట్ నుంచి చేసుకున్నవారో అది ఇప్పుడు మాత్రం పనిచేయదని చెప్తున్నారు. దాని తర్వాత బయోమెట్రిక్ అప్లికేషన్ ద్వారా క్యాండిడేట్స్ కెన్ యూజ్ ద మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ ఆర్ వెబ్సైట్ ద్వారా ఆధార్ ఇంటిగ్రేషన్ అథెంటికేషన్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా తప్పులు లేకుండా మీరు ప్రిఫర్డ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రిఫర్డ్ ఎగ్జామ్ సెంటర్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది ఫీజు అనేది చేసిన తర్వాత మీరు డేటాని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక స్టేటస్ అనేది రిసీవ్డ్ అనేది షో చేస్తుంది. దాంతో మీరు ఆ అప్లికేషన్ జనరేట్ అయింది, మీ ఫామ్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్కి మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై లింక్ అనేది ఉంది. ఈ పొజిషన్ సంబంధించినటువంటి లింక్. ఈ ట్యాబ్ను మీరు క్లిక్ చేస్తే మీకు ఒక విండో పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 26 అనేది కనిపిస్తుంది. ఇక్కడ అప్లై బటన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి లాగిన్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజర్స్ ఉన్నారో వారు ఇక్కడ వచ్చేసి రిజిస్టర్ నౌ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వారు ఉన్నారో వారు యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి కూడా లాగిన్ చేసుకొని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ప్రాసెస్. కానీ ఫస్ట్ టైం యూజర్స్ మాత్రం రిజిస్టర్ నౌ నుంచి మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. వారు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్ అని చేసుకోవాలి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మీ డీటెయిల్స్ చేయడానికి మీకు ఒక 4 స్టేజెస్ సంబంధించినటువంటిది డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ప్రతి సెక్షన్కి సేవ్ బటన్ అనేది క్లిక్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ అనేది మీరు క్లిక్ చేసే తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఫీజు పేమెంట్ చేసిన తర్వాత కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మీకు జనరేట్ అయ్యే అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో మీరు ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన డాక్యుమెంట్స్ అండ్ ఫోటోకి సంబంధించినటువంటి ఎలాంటి మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలి అంటే సంతకం మాత్రం స్పష్టంగా ఉండాలి. ఎటువంటి బ్లర్ ఉన్నా కానీ అది రిజెక్షన్ జరుగుతుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూస్తే రవికుమార్ అనేది క్లియర్గా ఉంది, ఇక్కడ బ్లర్గా ఉంది. ఇటువంటి ఫామ్స్ అనేది రిజెక్షన్ అవుతుంది. వికలాంగులు పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉన్నారో వారి థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా అనుమతించబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రిజర్వేషన్ కేటగిరీలో అప్లై చేసే వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్లికేషన్స్ డేట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. సరైన ఫార్మాట్లోనే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వారు మాత్రము సంవత్సరపు ఆదాయపు సంబంధించిన ధృవీకరణ పత్రం అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ తప్పులు మాత్రం మీరు అస్సలు చేయకండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చివరి నిమిషం వరకు అస్సలే ఆగకండి. ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి జూన్ 22 వరకు ఆగకుండా. ఎందుకంటే సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇది పాన్ ఇండియాలో సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి 12,000కు సంబంధించినటువంటి జాబ్స్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది అప్లై చేస్తారు కాబట్టి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ రోజు వరకు మాత్రం మీరు వెయిట్ చేయండి. ఇక సవరణకు సంబంధించినటువంటి విండో అనేది జూన్ 29 నుంచి 1 జూలై వరకు ఉంటుంది. మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం చేసేటప్పుడే ఫామ్ కరెక్ట్గా ఫిలప్ చేయండి. చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ డేట్స్లలో సవరించుకోవచ్చు, కానీ ఫీజు అనేది దానికి చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే చేయండి. ఒక పొజిషన్కి ఒక అప్లికేషన్ మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది చేయకూడదని చెప్పేసి చెప్తున్నా. మీకు ఏమైనా క్వేరీస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కి క్లిక్ చేసుకొని 1800309363 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు క్లిక్ చేసుకొని మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ లింక్స్ ఏంటంటే ssc.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి ప్రాసెస్ చేయండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ అనేది వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడి నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. వెంటనే అప్లై చేయండి. చివరి తేదీ వచ్చేసి 22 జూన్ 2026, కానీ మీరు ముందే చేయండి. లక్ష్యానికి సిద్ధం కండి. మీ ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా దగ్గర నుంచి ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి మీకు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ కోసం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే
ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటున్నారో వారికి కూడా చేసి హెల్ప్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం, డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.